అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు, యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును. ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి, మన ప్రియ సహోదరి సహోదరులకి ప్రభు యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాలి. మనకు చెవులు వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు అనుగ్రహించునుగాక. రండి, ఇక ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం, ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యము చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తోత్రములు, మహాగణుడా స్తోత్రములు, మా మంచి బోధకుడా మీకు స్తోత్రములు. ఈవేళ ఈ వాక్య పఠనంలో ఉన్న సత్యం మాకు విశదీకరించండి, మాకు బయలుపరచండి, మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. నీ వైపు తిరిగే ఆత్మ జ్ఞానము మాకు దయచేయమని నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అనేక బిడ్డలు ఈ వాక్య స్పిరిట్లో ప్రజ్వలింపబడి ఆ వాక్యానుసారమైన జీవితంలోనికి ప్రయాణం చేసే కృపను అనుకరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్,
ఆమెన్ ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇక చదివిన లేఖన భాగంలో ఉన్న సత్యం, ప్రభువే ఈ వాక్యాన్ని ప్రజలింపజేశాడు. ఇప్పుడు ప్రజలింపబడుతుంది. ఆ దినంలో శరీరధారి అయిన ప్రభువు మనతో మాట్లాడాడు. ఈ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓకే, మరొకసారి చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చూసారు, మారు మనస్సు పొందుడి, స్వార్థను నమ్ముడి. అంటే స్వార్థ అంటే మంచి వార్త. మంచి వార్త ఏదంటే మన హృదయములో ఉన్న చెడుగుని బయటికి తీయటమే, అదే మంచి వార్త. మన హృదయము ఎలాంటిదంటే చాలా గిలిబిలి పడే హృదయం. అంత మాత్రమే కాదు, మన హృదయము చాలా మోసకరమైన హృదయం. ఆ మోసకరమైన హృదయము మార్పు చెందాలంటే ఏం చేయాలంటే సువార్తను నమ్మాలి. ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యం. మనకు నమ్మాలి ప్రభు మాట. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది. ఆ దినములలో ప్రభు కాలము సంపూర్ణమైనదని మాట్లాడిన మాటలు ఈ దినములలో కూడా కాలము ఎలా ప్రయాణం చేస్తుందో మనం ఒకసారి గమనార్హములకు తీసుకుంటే తెలుస్తుంది. కాలము ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అనేది మనం పరిశీలన చేస్తే కాలము బహు దగ్గరగా సంపూర్ణంగా ఉందని మనము కూడా గుర్తు ఎరగాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యములో సత్యం ఏంటంటే మారు మనస్సు పొందాలి. మారు మనసు అంటే నూతనమైన మనస్సు, నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపులు. అవి ఎప్పుడైతే మనలో మరి ప్రజ్వలింపబడతాయో అది మారు మనసుకు తగినటువంటి విషయాలు. అందుకే ప్రభు అంటాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటాడు. తెలుసా, మారు మనసుకు తగిన ఫలములు ఏమిటో తెలుసా? గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు అక్కడ ఉంటాయి. అదే ఫలములు మనం చూసినట్లయితే ఆత్మ ఫలము ఏమనగా, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, ఇట్టి ఫలములు మనము మారు మనసు పొందినట్లయితే ఆ ఫలములను ఫలిస్తాం. ఇది ప్రభు చెప్పిన విశదీకరించిన ఆత్మీయ సత్యము. మారు మనసు పొందుడి అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, ఫలములు ఫలిస్తున్నామా? అదే గలతీ పత్రికలో ఈ శరీర కోరికలు ఉన్నవి. అవి చూడండి, 19వ వాక్యం నుంచి స్టార్ట్ అవుతుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి వేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, హిమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన మొదలైనవి. ఈ 13 నువ్వు మారు మనసు పొందకపోతే ఈ 13 ఈ పనికి మాలిన శక్తులు, ఈ దురాత్మ శక్తులు, సాతానుకు సంబంధించిన కార్యములు ఇవన్నీ నీలో ఉంటాయి. అందుకని ఇవన్నీ నీలో ఉన్నాయని, ఈ శరీర కోరికలన్నీ నీకు ఉంటున్నాయని, అందుకే నా ప్రభువు ఫస్ట్ నోరు తెరిచి మాట్లాడిన మాటలు ఇవి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుతున్నది, మీరు మారు మనసు పొందుడి. ఇవన్నీ పోతాయి మారు మనసు పొందితే. ఇవన్నీ ఉన్నాయంటే మారు మనసు నువ్వు పొందనట్లు అంతే.
ఇవన్నీ ఏ హృదయములో అయితే నివాసం చేస్తున్నాయో ఆ హృదయంలో మారు మనసు లేనట్లు. మారు మనసు పొందితే మనం చదువుకున్న గళితీ పత్రికలో 5:22లో 9 ఫలములు మనము ఫలిస్తూ ఉంటాము నిత్యం. రోజు దినదినం అభివృద్ధి పొందుతుంటాం. మన పొరుగువారిని ప్రేమిస్తాం, మనము ఇతరత్ర మంచి కార్యాలు చేస్తాం, విశ్వాసాన్ని కాపాడుకుంటాం, అన్ని విషయంలో ఎదుగుతాం. దేవునిలో అంచెలంచెలుగా ఎదుగుతాం. ఎలా ఎదుగుతామై అంటే ఒలీవ మొక్కల వలె తిన్నగా ఎదుగుతాం. ఈ ఫలములుంటే, ఈ ఆత్మీయ ఫలములు ఉంటే మనము ఒలీవ మొక్కకి పోల్చుకొని ఆకాశము వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ ఎదుగుతూ ఉంటాం. వారు మారు మనసు పొందిన వాళ్ళని గుర్తెరగాలి. మారు మనసు అంటే దాని విషయం ఏంటంటే మనకున్న దుర్వ్యసనాలు పక్కన పెట్టి మంచి విషయాలను అన్వేషించుటయే మారు మనసు పొందుట. మారు మనసుకు తగిన ఫలములు అప్పుడు ఫలిస్తాం. దుర్వ్యసనాలు మనలో ఉంటే మనము పొందలేము. మారు మనసు పొందటం అనేది చాలా దేవుడు బోధించే బోధనలో బహు సత్యమైన మాట. మనకు మారు మనసు లేకపోతే మనము దేవుని మాట వినలేము. మన హృదయం అంట మారు మనసు లేకపోతే కొవ్వు పట్టుద్దంట, తెలుసా? మన హృదయము చాలా భయంకరమైన వ్యాధితో నిండిపోయి ఉంటుంది. మారు మనసు పొందితే ఈ గుండెలో ఉండేటువంటి ప్రతి విధి కూడా అవి సకాలంలో పనిచేస్తాయి, తెలుసా అండి ఈ విషయం? మారు మనసు అనేది ఉంటే, మారు మనసు పొంది దేవుల్లో ఎదుగుతూ ఉంటే నీ హృదయం బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మారు మనసు పొందకపోవటం వలనే హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకని? ఎన్నెన్నో ఉన్నాయి కదా మనం చదువుకున్న దాంట్లో. గళితీ 19లో చదువుకున్న వాటిల్లో ఏమేమి ఉన్నాయి? అవన్నీ హృదయాన్ని చెరివి పడేసి పాడు చేసి పడేస్తుంది. పాడైతేనే కదా హాస్పిటల్కి వెళ్ళేది. అందుకని మారు మనసు పొందకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. హాస్పిటల్కి తరచుగా నువ్వు వెళ్తున్నావంటే నేను దైవ సేవకుడిని అట్లా ఇట్లా అని చెప్పుకుంటున్నావు, కానీ సరైన మారు మనసు లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. అంటే నువ్వు వెళ్ళి నేను చెప్పేది నువ్వు వెళ్ళి మెడిసిన్ వాడొద్దు అని చెప్పట్లేదు, మళ్ళీ అట్లా వెళ్ళబాకు. వాస్తవ పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించేది ఏంటంటే అన్నీ మనకు నిర్మాణకుడైనటువంటి ప్రభువు మనకు అన్నీ నిర్మించాడు. ఆయన స్వహస్తములతో నిర్మించాడు. కానీ అవి పాడైపోవటానికి కారణము మారు మనసు పొందకపోవటము వలన, ఆలోచనల వలన. చూసారా, నీకున్న ఆలోచన ఎలా ఉందో ఇప్పుడు గమనించుకున్నట్లయితే నీ ఆలోచనను బట్టి, నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి పెదవులు మాట్లాడుతాయి. ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ. ప్రభు ఏదైతే ప్రబోధించాడో అవన్నీ తూచ తప్పక జరుగుతున్నవి. అందుకే ఆయన మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడి. చూసారా, సువార్తను మనం నమ్మాలి. సువార్త అంటేనే మంచి వార్త. అదే ప్రభుని గూర్చిన మాట. ప్రభుని ఒప్పుకోవటం, నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకోవటం మారు మనసు పొందటం అంటే. మారు మనసు పొందితే నువ్వేం చేస్తావంటే దేవుని స్తుతించకుండా ఉండలేవు, దేవుని ప్రేమించకుండా ఉండలేవు, దేవుని ఆరాధించకుండా ఉండలేవు. మారు మనసు అంటే అది విషయం. మారు మనసు అంటే మంచి కార్యక్రమాలలో ఉంటావు, చేస్తూ ఉంటావు. ప్రభు ఆ సువార్తలో విలీనమై ఉంటావు. మారు మనసు అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఎలాంటి చెడు తలంపులు నీ హృదయమందు కానీ, నీ తలంపుల యందు కానీ, నీ కీళ్ళ మూలికల కానీ ఎక్కడ కూడా చెడు తలంపులు ఉండవు. నీ అవయాలలో ఎక్కడ చెడు తలంపులు ఉండవు. మారు మనసు అంటే అది. అవి లేకుండా, చెడ్డ తలంపులు లేకుండా ఉన్నదే మారు మనసు. మారు మనసు అది. నీకు వెనకటి స్థితిలో నువ్వు ఏదేదో ఆలోచన కలిగి ఉండొచ్చు, వెనకటి స్థితిలో ఏదేదో చెడు కార్యాలు చేయవచ్చు.
వెనకటి స్థితిలో నీవు అబద్ధము ఆడొచ్చు. వెనకటి స్థితిలో నీవు దుర్మార్గపు పనులు చేయవచ్చు. దేవునికి అయిష్టమైన పనులు చేయవచ్చు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు చేయలేవు. ఏమిటంటే అది పవర్. మారు మనసు పొందితే ప్రభు నీతో ఉంటాడు. ప్రభు నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. నువ్వేం పనులు చేయాలో మంచి పనులు అవి మంచి కార్యాలు చేపిస్తాడు నీ ద్వారా. అది విషయం. మారు మనసు పొందిన వాళ్ళల్లో వారి జీవితాలలో ఈ ఆత్మ ఫలములు ఉంటాయి కాబట్టి అందరినీ ఒకే రీతిగా దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో నీవు నేను కూడా అవి ఉంటే, మారు మనసు పొంది ఉంటే ప్రేమిస్తాం. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిసం పొందాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అది మహాభాగ్యం, మహా సంతోషం, మహా ఆనందం. ప్రభులో ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడు అంటాడు. వాక్య పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములు ఇవి. పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటే, ప్రియ నేస్తమా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు స్నేహితులు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆహ్వానిస్తారు. మారు మనసు పొందుంటే, మారు మనసు పొందుకున్న పనికి మాల రీతిగా నువ్వు ఉన్నావనుకో, నిన్ను పిలవరు. అసలు నీ బంధువులు కూడా నేను దగ్గరికి రానివ్వరు. అంతెందుకు నీ తల్లిదండ్రులు కూడా ఇడు ఉట్టి పనికి మాలినోడు అంటారు. సిస్టరు అంతే. నువ్వు కూడా అంటే మారు మనసు పొంది నువ్వు దేవునితో ఉంటే నిన్ను ఆహ్వానించి ఇట్లా అత్తుకుంటారు గుండెలకి. ఇది మారు మనసు పొందిన డిఫరెన్స్. మారు మనసు పొందితే దేవుడు నీతో ఉంటాడు. నీ స్థితిగతులు, నీ పరిస్థితులు అన్నీ వేరుగా కనపడతాయి, ప్రత్యేకించబడినట్టుగా ఉంటాయి. నీ మాట, తలంపు అవి ఎట్లుంటాయి తెలుసా? దేవునికి ఇష్టంగా ఉంటుంది, సమాజ సంఘాలకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఆయన స్వరము ఎలాగనో నీ స్వరం కూడా అలాగా ఉంటుంది. మారు మనసు పొందటం అంటే అది. మారు మనసు పొందితే నీకు దేవుని రాజ్యము ఉంటుంది. మారు మనసు పొంది దేవుని క్రియలను నువ్వు అనుసరించి దేవుని అడుగుజాల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నట్టయితే, అడుగులేసి ప్రయాణం చేస్తే డైరెక్ట్గా నువ్వు పరలోక రాజ్యము ఉంటుంది. అది మారు మనసు పొందితే. అందుకే ప్రభు బోధించాడు అన్నమాట. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, స్వార్థను నమ్ముడే. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యం. ఇది సమస్తము సాధ్యం. నువ్వు మారు మనసు పొందక నువ్వు అటు తిరిగి కాలయాపన చేసి ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే గతించిపోతూ ఉంటే, అజ్ఞాని వలె నువ్వు ప్రవర్తిస్తుంటే, అందుకే అపొస్తలుడైన పౌలు గారు దినములు చెడ్డవి కనుక ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అంటాడు. సమయము పోనీయకూడదు. కాలము సంపూర్ణమై ఉన్నది, సమయం పోనీయొద్దు. అజ్ఞానుల వలె ఉండక అంటాడు. జ్ఞానుల వలె. జ్ఞానులేమో మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొంది జ్ఞానం అంటే దేవుడే, ఆయన ధరించుకోవటం, జ్ఞానమై ఉన్న దేవుణ్ణి కలిగి జీవించటం మారు మనసు పొందటం అంటే. ప్రైజ్ లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలము మారు మనసు పొందక భ్రష్టమైన జీవితంలో జీవిస్తే అది నిష్ప్రయోజనమే. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మారు మనసు లేకపోతే అది నిష్ప్రయోజనం. ఏనికి ప్రయోజనం లేదు. నీ తల్లిదండ్రులకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, సమాజ సంఘాలకు ప్రయోజనం లేదు, ఏమీ ప్రయోజనం లేని జీవితం మారు మనసు లేని జీవితం. అందుకే ప్రభు ప్రేమించి మారు మనసు పొందుడి. ఇప్పటి వరకు చేసినవి చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసిన భ్రష్టమైన పనులన్నీ చాలు. వాటిని ఎనుతిరిగి చూడకుండా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి, మారు మనసు పొందాలి.
పాప క్షమాపణ పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది దేవుని స్వార్థను నమ్మాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు నీలో ఉన్న చెడు తలంపులు, నువ్వు చేసే చెడు కార్యములు, చెడ్డ ఆలోచన పటాపంచలైపోతుంది. నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇమిడి ఉంటాడు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు అన్నీ మారిపోతాయి. నీ హృదయ అంతరంగంలో ఉన్న చెడంతా మొత్తము తొలగిపోయి పరిశుద్ధత నింపబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ప్రజ్వలింపబడతావు, అనేక ప్రాంతాలకు వెళ్తావు. దేవుని సత్యసువార్తను చేపట్టి ప్రయాణం చేస్తావు. మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రేమ అగాబే ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమకు అవధులు లేవు, అంతము లేదు. మన ప్రేమ ఏంటి చెప్పండి? మన ఒక వ్యక్తిని కాసేపు ప్రేమించలేము. ఈ లోక ప్రేమలు చాలా ఉన్నాయి. నో నాకు మారు మనసు పొందితే ఏ ప్రేమ గొప్పదో తెలుసుకుంటారు. లోక ప్రేమలన్నీ డంబమైనవి, అవి ఉప్పొంగుతున్నవి, అమర్యాదగా నడుస్తున్నవి. దేవుని ప్రేమ మారు మనసు పొందిన తర్వాత, అలుముకున్న తర్వాత నీ ప్రేమలో ఎలాంటివి ఉండవు. కల్మషము లేని ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ కవిగిట్లో ఒదిగిపోవాలంటే ముందు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. అందుకని ఫస్ట్ మాట, దేవుడు చెప్పిన మాట, మారు మనసు పొందుడి. బాప్తిసం పొందే యోహాను దగ్గర నుంచి వచ్చి గలిలయ ప్రాంతానికి వెళ్తూ అక్కడ మాట్లాడాడు. తెలుసా? మారు మనసు పొందుడి, కాలము సంపూర్ణమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఎంతకాలము ఈ మాటలు వింటాం మనము? మారు మనసు లేకుండా ఎంతకాలం జీవిస్తాం? మన జీవన సరళి ఎలా ఉంది? మారు మనసు పొంది ఆత్మీయ ఫలములు ఫలిస్తూ సంతోషం ఆనందంగా ఉండమా? ఎల్లని గోడ్. అదే దుఃఖముతో నిష్ఠూరముతో పాప పనులు చేసి దుర్వ్యసనాలతో నింపబడి కొట్టుమిట్టాడుతున్నామా? ఆలోచించుకోవాలి మనమే. దేవుని కలిగి జీవించకపోతే, మారు మనసు పొందకపోతే దుఃఖము నిట్టూరం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు నిష్ఠూరమే, దురాలోచనలు ఎన్ని ఉంటాయి. వాక్యములు అన్నీ లిఖించబడి ఉన్నవి. వాక్య సత్యములో ఇవన్నీ లిఖించబడి ఉన్నవి. మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి. ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన ప్రకటించాడు. అనేక మందిని స్వస్థత కలగజేశాడు, అనేక మందిని బాగు చేశాడు, కుంటి వారిని నడిపించాడు, మగవారిని మాట్లాడించాడు, అంధులకి కళ్ళు ఇచ్చాడు, చాండ్ర రోగము కలిగిన, పచ్చవాతము కలిగిన వారు అందరినీ బాగు చేశాడు. మనమేం చేస్తున్నాం? మనం ప్రశ్నించుకోవాలండి. ఇది వాస్తవము, సత్యం. నువ్వేం చేస్తున్నావు? ప్రజల కోసం ఏం చేస్తున్నాం? దేవుడి నిబంధన జనులను ఏం చేస్తున్నాం? ఇది అనేది మనము ఒకసారి మంచి మారు మనసు కలిగిన హృదయం అయితే అన్వేషణ చేయాలి. నేను ఏమి చేస్తున్నాను అనేది తెలుసుకోవాలి ముందు. నేను మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నానా, లేకపోతే దురాత్మకు సంబంధించిన మారు మనసు లేని వాడిలాగానే ఎవరు చూడనొచ్చారులే? చాలామంది దినాలలో అదే జరుగుతున్నాయి. ఎవరు చూడనొచ్చారు, నేను చేసే అనుకుంటున్నాం. నో, ఆయన నేత్రము ప్రపంచమంతా, భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది నిత్యం. బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డల దగ్గరికి వచ్చి సంతోషిస్తుంది. మరి పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళ దగ్గరికి కూడా చూసి దుఃఖపడుతుంది. మనల్ని ఎంతగా ప్రేమించాడో దేవుడు. ఆయన రక్తమును కార్చాడు మన కొరకు. ఆయన రక్తాన్ని బొట్టు కూడా లేకుండా, ఒక్క చుక్క కూడా మిగలకుండా
ఆయన రక్తంతో మన పాపములను కడిగాడు. ఆయన్ను మనము గణపరచాలి, మారు మనసు పొందాలి. ఎందుకు ఈ పనికి మాలిన మనసు, చంచలమైన మనసు పూర్ణ శాంతి కలుగుతుంది. మారు మనసు పొందితే శాంతి అనుగ్రహిస్తాడు. ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇవి పోగొట్టుకొని తిప్పలు పడే సుఖము ఎందుకు? ఎంతకాలము ఆ తిప్పలు పడే సుఖము నీకు? ఎవరికైనా సరే ఆలోచించాలి. గమనించినట్లయితే ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనసు పొందండి. ప్రభువు మాటలో ఉన్న శక్తి అది. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనతో మాట్లాడే పవర్ఫుల్ శక్తి అదే. మారు మనసు పొందాలి. పనికి మాలిన జీవితము విడిచిపెట్టాలి. అర్హత బతుకును విడిచిపెట్టాలి. పాప పంకిలమైనటువంటి జీవితము మార్చబడాలి. అది మారు మనసు, అది మార్చబడాలి. ఎప్పుడైతే మార్చబడుతున్నామో దేవుడు మనసు మనలో ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు క్రీస్తు యేసు మనసు కావాలంటే మారు మనసు పొంది ఆయన వైపు చూడాలి, ఆయనతో అంటుకట్టబడాలి, ఆయనతో నడవాలి, మన ప్రయాణం ఆయనతో ఉండాలి. అప్పుడు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తాం. మన సహోదరులను ప్రేమిస్తాము, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాము. అంత మామూలుగా అయిపోతుంటుంది. అది లేకపోతే వివాదాలు సృష్టించబడతాయి. మారు మనసు లేని జగడాలు ఎక్కువ అవుతాయి మారు మనసు లేకపోతే. కనుక ఈ వాక్య సత్యము పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించాడు. మరి ఈ మాటలను అంగీకరించాలి. మనం అంగీకరించి వాటి ప్రకారం ప్రయాణించాలి. అప్పుడు దేవుని రాజ్యం మనకు ఉంటుంది. అందుకే వాక్యం చదువుకొని ముగించుకుందాం. చూడండి, మూలవాక్యం చదువుకొని ముగించుకుందాం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు, దేవుని స్వార్థను ప్రకటించుచు, అది విషయం. గలిలయ పాప జీవితంలో ఉంది, చీకట్లో ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఈ మారు మనసుకు తగిన సందేశమును నా ప్రభువు ప్రకటించాడు. మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి. అందరినీ ఒకే రీతిగా మనం ప్రేమించాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని కలిగి జీవించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగించేస్తాను. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మొయ్యండి, తల్లండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట ఈ దినమున పరిశుద్ధాత్మదేవుడ మాకు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యము చేత ఎంతమంది అయితే మారు మనసు లేని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమని మారు మనసు పొంది నీ వైపు తిరిగే భాగ్యం దయచేయండి. ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యమును విన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ మారు మనసు పొంది నీ సన్నిధిలో ఆత్మీయ ఫలములు ఫలించే భాగ్యము దయచేసి నీ రాజ్యానికి వారసత్వం సంపాదించుకునే బిడ్డలుగా ఉండటానికి కృప దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి చోట నీ ఆత్మ ప్రజ్వలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండియు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ.